నమస్కారం. రుద్ర న్యూస్కు స్వాగతం. అక్కన్నపేట మండల కేంద్రంలో బీజేపీ పార్టీ గిరిజన మోర్చా ఆధ్వర్యంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పైన అనుచిత వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ ఎంపీ పార్లమెంటులో మాట్లాడిన మాటలను వెనుకకు తీసుకొని బేషారతుగా క్షమాపణ చెప్పాలని శనివారం రోజున ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు రామంచ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్ని వర్గాల ప్రజలను అభివృద్ధి జరిగే విధంగా సముచిత స్థానం కల్పిస్తూ ఒక దళిత ఆదివాసీ అయిన ద్రౌపది ముర్ముని రాష్ట్రపతి చేస్తే అది జీర్ణించుకోలేక కాంగ్రెస్ పార్టీ ఆమె పైన అనుచితమైన వ్యాఖ్యలను చేయడం, వారిని అవమానించడం కాంగ్రెస్ పార్టీకి వారి విజ్ఞతకే నిదర్శనమని అన్నారు. ఒక ఆదివాసీ బిడ్డను అవమానించిన సోనియా గాంధీ క్షమాపణ చెప్పాలని నిరసన కార్యక్రమం నిర్వహించి దిష్టిబొమ్మ దహనం చేపట్టారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కో కన్వీనర్ జనగామ వేణుగోపాలరావు, మండల ప్రధాన కార్యదర్శులు చెరుకు సంపత్, మడక రవికుమార్, మండల ఎస్టీ మోర్చా అధ్యక్షులు లావుడ్య సురేష్ రైనా, గిరిజన నాయకులు తిరుపతి నాయక్, నునావత్ మోహన్ నాయక్, మాజీ సర్పంచులు బానాతు రవీందర్, రాజకుమార్, బూక్య తిరుపతి నాయక్, లక్పత్ నాయక్, వేణు శ్రీను, శ్రీకాంత్ కన్నప్ప, జాటోతు శ్రీకాంత్, సమ్మన్న, జిల్లా కనకయ్య, మిట్టపల్లి కుమారస్వామి, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.